జనవరి 5, 2021 కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ముందుగా మనం రైతు బంధు గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రైతు బంధు 2020 అండ్ 2021 చూసినట్లయితే లబ్ధిదారులు మొన్నటికి లబ్ధిదారులని ఎస్టిమేట్ చేసి ఇవ్వటం జరిగింది. మొన్నటి వరకు లబ్ధిదారులు వచ్చేసి 55.48 లక్షలు. అసలైతే యాక్చువల్గా దీని యొక్క లబ్ధిదారులు వచ్చేసి 58.33 లక్షలు. అయితే 55.48 లక్షలు మాత్రమే లబ్ధి పొందడం జరిగింది. దీనికోసం ఖర్చు ఎంత అంటే 5,660.87 కోట్లు అన్నమాట. యాక్చువల్గా బడ్జెట్లో 6 నెలలకి అంటే ఖరీఫ్కి 6,000 కోట్లు, అదేవిధంగా రబీకి వచ్చేసి 6,000 కోట్లు, మొత్తానికి 12,000 కోట్లు మొత్తం సంవత్సరానికి ఖర్చు చేయగా మొన్నటికి 6,000 కోట్లకు గాను 5,660.87 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఈ రైతు బంధు పథకం అత్యధికంగా లబ్ధి పొందిన జిల్లా వచ్చేసి నల్గొండ జిల్లా. అత్యల్పంగా లబ్ధి పొందిన జిల్లా వచ్చేసి మేడ్చల్ జిల్లా అన్నమాట. సో ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఇదైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్, దీంతోపాటు మనకి తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అంటే రైతు బంధు పథకంతో రిలేటెడ్గా ఉంటాయి. సో అందుకనే మనం రైతు బంధు గురించి కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా రైతు బంధు ఏ విధంగా ఇనాగరేట్ చేయడం జరిగింది ఫిబ్రవరి 2, 2018లో. అప్పుడు రైతు సమన్వయ సమితి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో. మరి ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పంటలకు పెట్టుబడి మద్దతు ప్రకటించారు. ఈ రైతు సమన్వయ సమితిలో ఏం చేశారు? పంటలకు పెట్టుబడి కావాల్సినటువంటి మద్దతుని ప్రకటించడం జరిగింది. ఎవరు? కేసీఆర్ గారు. దీన్ని మళ్ళీ ఎప్పుడు ప్రారంభించారు? దీని యొక్క పునాది అనమాట ఫిబ్రవరి 2, 2018 అనమాట. దాని తర్వాత ప్రారంభం ఎప్పుడు? రైతు బంధు పథకం యొక్క ప్రారంభం 10 మే 2018. ఎక్కడ? ధర్మరాజపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లాలో. ఎవరు ప్రారంభించారు? కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క మొదట 1 ఎకరానికి ఖరీఫ్లో 4,000 చెల్లించడం జరిగింది. రబీలో వచ్చేసి 4,000, మొత్తం వచ్చేసి 8,000 ఈ పథకానికి సంవత్సరానికి రైతుకు చెల్లించడం జరుగుతుంది, 1 ఎకరం ఉన్న రైతుకి. సో ప్రస్తుతం వచ్చేసి ఖరీఫ్లో 5,000, అదేవిధంగా రబీలో 5,000, మొత్తం ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది, పెట్టుబడి సాయం అన్నమాట. సో తెలంగాణ మొత్తం ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇవ్వటం జరుగుతుంది? 1.43 కోట్ల ఎకరాలకు. మరి యాన్యువల్ బడ్జెట్ ఎంత? 12,000 కోట్లు. సో ఈ యొక్క రైతు బంధుని ఎవరు సూపర్వైజ్ చేయడం జరుగుతుంది? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ రైతు బంధు పథకాన్ని సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కింద చార్ట్ చూసినట్లయితే మనం ఇందులో అంశం చూసినట్లయితే 1 ఎకరం లేదా అంతకన్నా తక్కువ ఎకరం ఉన్నటువంటి రైతులు 18 లక్షల మంది ఉండటం జరిగింది. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కరెంట్ అఫైర్స్లో ఉపయోగపడకపోయినా కానీ ఎకానమీ పరంగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. లబ్ధిలో ఇది ఎంత? 1 ఎకరం లోపు ఉన్న రైతులు 30.8% మంది మొత్తం లబ్ధిలో. అదేవిధంగా 1 నుండి 2 ఎకరాలు 24 లక్షల రైతులు ఉండటం జరిగింది. దాంట్లో లబ్ధి పొందేవారు 41.9. ఇది అత్యధికం అన్నమాట. 1 నుండి 2 ఎకరాల వరకు ఉన్నవారు అత్యధికంగా ఉండటం జరిగింది. అదేవిధంగా 50 ఎకరాల కంటే పైన ఉన్నవారు 298 మందే. అదేవిధంగా ఇది అత్యల్పం. లబ్ధి పొందేవారు ఎంతమంది? 0.05% మంది. ఓకేనండి. ఇది
రైతు బంధు గురించి. నెక్స్ట్ వచ్చేసి పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ. ఎందుకు మరి పురపాలక శాఖ డైరెక్టర్ గురించి చర్చించడం జరిగింది? అదే ఎందుకనగా పురపాలక పట్టణాల్లో మొక్కలు నాటడం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో 2020-2021 గాను పురపాలక పట్టణాల్లో ఎన్ని కోట్ల మొక్కలు నాటడం జరిగింది? 3.12 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. మరి టార్గెట్ అంతా లక్ష్యమంతా 5 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 3.12 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. మరి ఈ పురపాలక పట్టణాల్లో మరి వచ్చే సంవత్సరం 2021-22 లక్ష్యం చూసినట్లయితే 5.26 కోట్లు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీన్ని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ గారు దీన్ని వెల్లడించడం జరిగింది. సో మనం క్వశ్చన్లో డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ పోయినాయి అనమాట. ఇంతకుముందు తెలంగాణ ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి, కానీ ప్రస్తుతం వచ్చేసి ABCD వచ్చేసి అందుట్లో ఏ స్టేట్మెంట్ కరెక్టు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ గారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత లక్ష్యం, అదేవిధంగా తర్వాత లక్ష్యం కూడా వాటి గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జనగామ కొడకండ్లలో మినీ జోలి పార్క్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. దానికి ప్రగతి భవన్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, అదేవిధంగా ఆయన ఎవరు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు, అదేవిధంగా చేనేత కమిషనర్ వచ్చేసి శైలజా రామయ్యర్ గారు. వీరితో చేనేత కార్మికులు మాట్లాడడం జరిగింది ఈ మినీ జోలి పార్కు గురించి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనం ఈ యొక్క కరెంట్ అఫైర్లో మనం పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు అని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా చేనేత కమిషనర్ శైలజ రామయ్యర్ గారు అని చెప్పేసి వారి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇందులో మరమగ్గాల కార్మికుల కోసం ఈ 317 కోట్లతో బతుకమ్మ చీరల కోసం మనం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందంటే 317 కోట్లతో బతుకమ్మ చీరలు అనేది ప్రజలకి పంచడం జరుగుతుంది. అందులో లబ్ధి పొందే కుటుంబాలు వచ్చేసి మరమగ్గాల కార్మికుల కుటుంబాలు వచ్చేసి 26,000 కుటుంబాలు ఈ బతుకమ్మ చీరలు నేసినందుకు గాను లబ్ధి పొందడం జరుగుతున్నాయి. అదేవిధంగా నేతన్న చేయూత పథకం కింద ప్రభుత్వం 95 కోట్ల సాయాన్ని అందజేయటం జరుగుతుంది. మరి ఈ 95 కోట్లు లబ్ధి పొందే లబ్ధిదారులు ఎంతమంది అంటే 25,000 కుటుంబాలు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏది ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందో కూడా తెలియదు. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నది అని చెప్పేసి అడగవచ్చు. 317 కోట్లు అని చెప్పేసి మనం. అదేవిధంగా లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య కూడా అడగవచ్చు. అదేవిధంగా నేతన్న చేయూత పథకం కింద ఎంత కోట్ల సాయం ఇస్తున్నారని చెప్పేసి అడగవచ్చు. 95 కోట్లు అని చెప్పేసి చెప్పచ్చు. అదేవిధంగా దానిలో ఈ పథకం కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి అని కూడా అడగవచ్చు. నెక్స్ట్ మనం నిన్న జస్టిస్ హిమా కోహ్లీ గారి గురించి నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో ప్రశ్న ఏమిటంటే జస్టిస్ హిమా కోహ్లీ గారు తెలంగాణ హైకోర్టు ప్రథమ మహిళా ప్రధాన న్యాయమూర్తి అన్నమాట. మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్రానికి. అదేవిధంగా తెలంగాణ హైకోర్టుకి ప్రథమ మహిళా ప్రధాన న్యాయమూర్తి. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ప్రథమ మహిళా న్యాయమూర్తి అన్నమాట. ఇవి రెండు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా అమెరికాలో 2 సభలు ఉంటాయి. ప్రతినిధుల సభ, అదేవిధంగా సెనేట్ అంటారు. ఓకే, ఈ 2 సభల్లో ఉండటం జరుగుతుంది. మనకి ఎట్లయితే రాజ్యసభ, లోక్సభ ఉన్నాయో అదేవిధంగా అక్కడ ప్రతినిధుల సభ, ఎగువ సభ అని చెప్పేసి ఉండటం జరుగుతుంది. సో దానికి ప్రతినిధుల సభ స్పీకర్గా నాన్సీ పెలోసి, 80 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. నాన్సీ పెలోసి ఎన్నిక అవటం జరిగింది. ఈమె వరుసగా 4వ సారి స్పీకర్గా ఎన్నికవటం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి పథకం అన్నమాట. ఏ పథకం? తెలంగాణలో ఒక పథకాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది మహిళలకు షీ క్యాప్ పథకం. మహిళలకి షీ క్యాప్ పథకం ఎక్కడ? సంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మహిళలకు షీ క్యాప్ పథకాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు? ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇందులో విషయం ఏమంటే 18 మంది మహిళలకు ప్రస్తుతం దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద 18 మంది మహిళలకు కార్ల పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్ల పంపిణీ చేయటం కోసం ప్రభుత్వం ఆ కార్లలో ఎంత సబ్సిడీ అంటే సహాయం చేసిందంటే 83.77 లక్షల రాయితీతోటి వారికి ఆ కార్లు అనేవి 18 మందికి 18 కార్లు అనేవి ఇవ్వటం జరిగింది. అందులో తేజస్విని అనే లబ్ధిదారు, ఇది గుర్తుంచుకోవాలి, దీన్ని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. తేజస్విని అనే లబ్ధిదారు నడపగా మంత్రి హరీష్ రావు గారు కొంత దూరం ప్రయాణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్ కాలం. ఇందులో మనం కొంత ఇన్ఫర్మేషన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఏ విధంగానైనా ఉపయోగపడవచ్చు, ఎందులోనైనా రావచ్చు, ఎకానమీలో రావచ్చు, కరెంట్ అఫైర్స్లో రావచ్చు. ఓకేనండి. ఇందులో ఏమి ఇచ్చారంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి. ఇప్పుడు రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు కదండి, దానికోసం మద్దతు ధర కోసం, అదేవిధంగా కొత్తగా తెచ్చినటువంటి వ్యవసాయ బిల్లుల వ్యతిరేకత కోసం ఈరోజు ఎడిటోరియల్ కాలంలో ఇవ్వటం జరిగింది. దాని గురించి చూసినట్లయితే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1964-65 మధ్యన ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఇందులో ఏం జరుగుతుంది? ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎఫ్సిఐ గోడౌన్స్ ఉండటం జరుగుతుంది. ఇవి ఏం చేస్తాయంటే ఆహార ధాన్యాలను సేకరించడం జరుగుతుంది. ఏ ఆహార ధాన్యాలని? బియ్యం మరియు గోధుమలను మాత్రమే. ఓకేనండి. ఇవి సేకరణ ధరతో బియ్యం అదేవిధంగా గోధుమలు బఫర్ నిల్వలుగా ఉంచడం జరుగుతుంది. ఇవి సేకరించి సేకరణ ధరతో, ఏ ధరతో? సేకరణ ధరతో ఈ బియ్యం అనే విధంగా గోధుమలు బఫర్ నిల్వలుగా ఉంచడం జరుగుతుంది. మరి ఈ సేకరణ ధర అనగానేమి? సేకరణ ధర అంటే సిఏపిసి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ కాస్ట్, అంటే వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్ అనేది 1965లో ఏర్పడటం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే సాగు సమయంలో వ్యవసాయ ఉత్పాదకాల ధరలను బట్టి సేకరణ ధరని ఏం చేస్తుంది? ఎస్టిమేట్ చేస్తుంది. అంటే వ్యవసాయ ఉత్పాదకాలు అనగా వ్యవసాయానికి కావాల్సినటువంటి ఉత్పాదకాలు, అంటే పంటలను పండించడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలని ఉత్పాదకాలు అంటారు. యూరియా కానివ్వండి, ఇంకా ఏమైనా ఏదైతే మందులు ఉన్నాయో ఆ మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, వీటన్నిటిని కలిపి ఏమంటారు? ఉత్పాదకాలు అంటారు. వ్యవసాయం అంటే పంటలు పండించడానికి కావాల్సినటువంటి సహాయకాలు, వీటిని ఉత్పాదకాలు అంటారు. ఇవి ఎక్కువ రేటు ఉంటే మరి పంటను పండించడానికి కూడా ఎక్కువ రేటు అవసరం అవుతుంది. సో దానికోసం వ్యవసాయ ఉత్పాదకాల ధరలను బట్టి సేకరణ ధర అనేది ఎవరు చెప్తారు? కమిషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ కాస్ట్, అంటే వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్ అనేది దాన్ని ఎస్టిమేట్ చేసి సేకరణ ధర అనేది ఎస్టిమేట్ చేస్తుంది. ఈ ఎస్టిమేట్ చేసి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఓకే. ఈ సేకరణ ధరతో ఏం చేస్తుంది? ఈ సేకరణ ధర అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖకి అందించడం జరుగుతుంది. ఈ మంత్రిత్వ శాఖకి ఏం చేస్తుందంటే కోతకి, ఈ సాగు అయిన తర్వాత పంట కోతకు వచ్చినప్పుడు కోతకి 2 నుంచి 3 వారాల ముందు సేకరణ ధరని ప్రకటిస్తుంది. అప్పుడు ఈ సేకరణ ధరతోటి ఎఫ్సిఐ ఏం చేస్తుందంటే రైతుల నుండి ఆ సేకరణ ధరతోటి కొని అందుట్లో ఎఫ్సిఐ గోడౌన్స్లో ఈ ఆహార ధాన్యాలు అనేవి భద్రపరచడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అన్నమాట. ఇవి ఏం చేస్తాయి? నాఫెడ్ అంటారు.
నాఫెడ్ ఒకటి, మార్క్ఫెడ్ ఒకటి, ప్యాక్స్ ఒకటి. ఇవి వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, అనగా వ్యవసాయ రుణాలను అందించడం, రైతులకి రుణాలు అందించడం, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ని కల్పించడం అనేవి వీటి పని అనమాట. నాఫెడ్ అనేది దేశం మొత్తం మీద చేస్తుంది. మార్క్ఫెడ్ వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార పరపతి సంఘం అనమాట. నెక్స్ట్ ప్యాక్స్ వచ్చేసి గ్రామం లెవెల్లో ఉంటుంది, గ్రామ లెవెల్లో ఉంటుందన్నమాట. ప్యాక్స్ వచ్చేసి 1954లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మార్క్ఫెడ్ వచ్చేసి 1957, నాఫెడ్ వచ్చేసి 1958. నాఫెడ్ ఏం చేస్తుందంటే వేరే వేరే రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పండించిన పంటలను కొనుగోలు చేసేసి దేశం అంతటా వీటిని సరఫరా చేస్తుందన్నమాట. సో ఇక్కడ వ్యవసాయ సహకార పరపతి సంఘాలు చూసినట్లయితే ఇవి వ్యవసాయ రుణాలను అందించడం, అదేవిధంగా ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ బ్యాంకుల ద్వారా ఈ వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఈ డబ్బులు ఇస్తే ఇవేం చేస్తే రైతులకు పంచడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓన్లీ హామీ ఇస్తుంది. నాఫెడ్ వాళ్ళు మార్కెట్ చేసుకొని మళ్ళీ మీకు డబ్బులు చెల్లిస్తారని చెప్పేసి బ్యాంకుకి ప్రభుత్వం ఏం చేస్తుంది, పూచీకత్తు అంటే హామీ ఇస్తుంది. సో ఇన్ని రోజులుగా ఇవన్నీ వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అనేవి ఒక్కోసారి లాభపడుతున్నాయి, ఒక్కోసారి నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. సో దానికోసం ఇక్కడ ఒక పథకాన్ని అనేది కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు అవి నష్టాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఇంతకుముందు నాఫెడ్ ఇవన్నీ. సో అందుకని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం అనేది తీసుకురావడం జరిగింది. దానికంటే ముందు కేంద్రం 24 పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుందన్నమాట. అవి ఒకటి అంటే జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా. పత్తి వచ్చేసి భారత పత్తి సంస్థ అనేది అవి కొనుగోలు చేస్తుంది. పప్పు ధాన్యాలు వచ్చేసి, నూనె గింజలు వచ్చేసి నాఫెడ్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. వరి, గోధుమలు ఎఫ్సిఐ అంటే బియ్యం, అదేవిధంగా గోధుమలు వచ్చేసి ఎఫ్సిఐ కొనుగోలు చేయడం జరుగుతుంది. సో 3 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పిఎం ఆశా అనే పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. పిఎం ఆశా దీని యొక్క ఉద్దేశం వచ్చేసి ఒక రాష్ట్రంలో పండిన పంట దిగుబడిలో 25% కొనాలనేది దీని నిబంధన. ఒక రాష్ట్రంలో పండిన పంటల దిగుబడిలో 25% కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసేసి వేరే రాష్ట్రాలకి సప్లై చేయాలి. ఓకే, 2015-16లో ఈ పథకం ఏ పథకం? ఆశా పథకం, ప్రధానమంత్రి ఆశా పథకం, ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం రాకముందు 2015-16లో నాఫెడ్ ఏం చేసిందంటే నాఫెడ్ 12.18 కోట్లు నికర నష్టంలో ఉన్నది. ఎందుకని ఉన్నది? గిట్టుబాటు ధర కాదు, అందుట్లో తక్కువ వాటికి కొనుగోలు చేయటం. దాని తర్వాత ఈ ఏదైతే ఉన్నాయో మొక్కలు, ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసినట్లయితే మక్కలు ఉన్నాయి, అంటే మొక్కజొన్నలు ఈ కోళ్ళ ఫారాలకు ఇవ్వడానికి కోసం కొనుగోలు చేస్తారు తక్కువ రేటుకి కొనుగోలు చేస్తే అది మళ్ళీ ప్రాఫిట్లో లేకుండా లాస్లోనే కోళ్ళ ఫారాలకి అమ్మటం జరిగింది. సో దానివల్ల నష్టాలు అనేవి రావటం జరిగింది. ఆ విధంగా నాఫెడ్ అనేది, మార్క్ఫెడ్ అనేది, ప్యాక్స్ అనేవి నష్టపోతున్నాయి. దానికోసం పిఎం ఆశా పథకం అని ఏం చేస్తుందంటే 25% కొనుగోలు చేసి దేశమంతటా మంచి రేటుతో అమ్మటం జరుగుతుంది. ఆ విధంగా పిఎం ఆశా ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం ద్వారా 2018-19లో నాఫెడ్ అనేది ఆ విధంగానే కొనుగోలు చేసేసి ఎంత లాభం పొందింది? 278.31 కోట్ల నికర లాభం అనేది పొందడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.